నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి నెక్స్ట్ ఎట్లా ఇప్పుడు ఉండబోతుంది? అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి. అంటే తను కూడా రికార్డ్ చేశారా మీకు చెప్పి? చాట్ స్క్రీన్ షేర్ ఉంది కదా, వీడియో స్క్రీన్ షేర్ చేశారు కదా అతను మీకు. అతను అడుగుతున్నది స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు, ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరికి ఏం కోసం అదే అడుగుతున్నాను. అదే అతన్ని కూడా అడగచ్చు కదా. అరవశ్రీ గారు మేము ఫస్ట్ టైం రేప్ చేసినప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటన జరిగాయి, కంప్లైంట్ చేయొచ్చు, చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాప్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా నటించారు అనుకోవచ్చు. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక ప్రెగ్నెన్సీతో అవసరం లేదు కదా. నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. అతను మిమ్మల్ని మోసం చేశారు, మీరు అతన్ని మోసం చేశారు, అంతేనా?